నా దేవుని హస్తం ఏం చేయబోతుందో తెలుసా? ఒక వ్యక్తిని కరుణించబోతూ ఉంది. నా దేవుని హస్తం ఏం చేయబోతుందో తెలుసా? మార్గపు మధ్యలో నా ప్రజలకు, తన ప్రజలకు కీడు కలగకుండా, కీడు వారి ముంగిట నిలబడకుండా, కీడులో నా ప్రజలకు ఏం కలగ చేయబోతుంది? మేలుడు కలగ చేయబోతూ ఉంది. మేలు కలగ చేయటమే కాదు, ఆ మార్గపు మధ్యలో పొంచి ఉన్న శత్రువులందరినీ నా దేవుని హస్తం ఏం చేయబోతుంది? అణచివేసి వారికి ఏం కలగ చేయబోతుంది? శుభ ప్రయాణం. ఆయనను ఏ వ్యక్తి అయితే ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తిని ఆయన విడిచిపెట్టడు. హస్తమును చాపి ఆ వ్యక్తిని లేవనెత్తుతాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా, ఒకవేళ నేను కృంగిపోవచ్చు, నిస్సహాయ స్థితిలో పడిపోవచ్చు, నిస్సహాయ స్థితిలో కుప్పగా కూల్చబడిపోవచ్చు, ఇక నేను లేవలేను అని నేను అనుకోవచ్చు. కానీ నా దేవుని హస్తం, ఎందుకంటే నేను ఆయనను ఆశ్రయించాను కనుక, నా దేవుని హస్తం పడిపోయిన చోటే లేపి నన్ను నిలబెట్టబోతూ ఉంది.